టాప్ 10 టైం ట్రావెల్ మూవీస్ ఇన్ తెలుగు. సో మన లిస్ట్లో ఫస్ట్ మూవీ వచ్చేసి ఆదిత్య 369. ఈ సినిమాలో మెయిన్ లీడ్గా బాలకృష్ణ గారు అయితే నటించారు. ఈ సినిమా 1997లో వచ్చింది. అలాగే మన లిస్ట్లో రెండో సినిమా వచ్చేసి యాక్టర్ సూర్య నటించిన 2016లో రిలీజ్ అయిన 24 అనే సినిమా. అలాగే మన లిస్ట్లో మూడో సినిమా వచ్చేసి తేజ సజ్జా నటించిన 2021లో అద్భుతమైన సినిమా. అలాగే నాలుగో సినిమా వచ్చేసి 2021 సంవత్సరంలో ప్లేబ్యాక్ అని మరొక సినిమా అయితే రిలీజ్ అయింది. ఈ సినిమాలో మెయిన్ లీడ్గా దినేష్ తేజ్ అయితే నటించాడు. అలాగే మన లిస్ట్లో ఐదో సినిమా వచ్చేసి యాక్టర్ శర్వానంద్ నటించిన 2022 సంవత్సరంలో ఒకే ఒక్క జీవితం అనే సినిమా. అలాగే మన లిస్ట్లో ఆరో సినిమా వచ్చేసి మానాడు. ఈ సినిమా వచ్చేసి మనకి 2021లో అయితే రిలీజ్ అయింది. అలాగే మన లిస్ట్లో ఏడో సినిమా వచ్చేసి 7:11 PM. ఈ సినిమా మనకి 2023లో అయితే రిలీజ్ అయింది. అలాగే మన లిస్ట్లో ఎనిమిదో సినిమా వచ్చేసి 2024 సంవత్సరంలో రిలీజ్ అయిన ఆరంభం. అలాగే మన లిస్ట్లో తొమ్మిదవది వచ్చేసి కుడి ఎడమైతే. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఒక వెబ్ సిరీస్ అనమాట. ఇది 2021 సంవత్సరంలోనే రిలీజ్ అయింది. అలాగే మన లిస్ట్లో పదో సినిమా వచ్చేసి బింబిసారా. ఈ సినిమా మనకి 2022లో అయితే రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన అన్ని సినిమాలకు సంబంధించిన పేర్లు అనేవి జాగ్రత్తగా విన్నారని అనుకుంటున్నాను. మరి నేను చెప్పిన ఈ సినిమాలో మీరు ఏదైనా సినిమా కానీ మిస్ చేసి ఉంటే ఖచ్చితంగా చూడమని చెప్తాను నేనైతే. యాక్చువల్లీ వచ్చేసి మన తెలుగు లాంగ్వేజ్లోనే టైం ట్రావెల్ మూవీస్లో వన్ ఆఫ్ ది టాప్ పిక్స్ అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఈ టాప్ 10 మూవీస్లో ఏవైనా మూవీస్ నేను రికమెండ్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఆదిత్య 369, అలాగే 24 మరియు మానాడు, ఈ మూడు సినిమాలు మాత్రం మన తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ టైం ట్రావెల్ మూవీస్ అనమాట. వీటిని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎలాగో ఈ సినిమాలన్నీ కూడా మనం ఫ్రీగా చూడొచ్చు కాబట్టి ఈ సినిమాలని ఖచ్చితంగా చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.